హరీష్ ద బెస్ట్ ఎకాడమీ సమ్మర్ స్పెషల్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 గురుకుల పేపర్ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 22 నుండి మే 27 వరకు మాత్రమే. 2,50,000 మంది విద్యార్థులు ఉపయోగిస్తున్న నమ్మకమైన యాప్. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము విన్యాసాలు. విన్యాసాలపైన ప్రశ్న లేకుండా రానున్న పోటీ పరీక్షలు ఏ ప్రశ్నపత్రం కూడా ఉండదు. అంతటి ఇంపార్టెంట్ టాపిక్ ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. వార్తలు నిలిచిన విన్యాసాలు. చాలా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కనీసం సగటున ఒక వారంలో ఒక 7 నుండి 8 విన్యాసాలు వార్తల్లోకి వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మీరు టేబులర్ ఫామ్లో కానివ్వండి, ఏదో ఒక రకంగా మీకు ఎలా గుర్తుంటే ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చిన ఒక విన్యాసము సముద్ర శక్తి విన్యాసం. మరొకసారి అంటున్నాను, సబ్జెక్టు కండిషన్ లాస్ట్ 3 days బ్యాక్ ఈ విన్యాసం గురించి మనం డిస్కస్ చేశాము. సముద్ర శక్తి విన్యాసం గురించి ఆల్మోస్ట్ ఒక 3 days బ్యాక్ మనం డిస్కస్ చేశాము. సముద్ర శక్తి ఇక్కడ వార్తలు నిలుస్తున్న విన్యాసాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఏ పాయింట్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన విన్యాసం యొక్క పేరుని అబ్జర్వ్ చేయండి, పేరుని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఈ పాయింట్ కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఆ దేశాలు ఏంటేంటి, ఏ ఏ దేశాల మధ్య జరుగుతున్న విన్యాసం. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది. నెక్స్ట్ వెన్యూ. ఈ సంవత్సరం వార్తలు ఇచ్చిన ఈ పలానా విన్యాసం ఎక్కడ జరుగుతుంది, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి. కొన్ని విన్యాసాల విషయానికి వస్తే ఎడిషన్ కూడా అడుగుతారు. ఎన్నవ ఎడిషన్, ఈ సంవత్సరం సముద్ర శక్తి 2023 వార్తల్లోకి వచ్చింది, అది ఎన్నవ ఎడిషన్ అంటారు. సో ఎడిషన్. అండ్ ఇంకా కొంత డెప్త్గా కనుక ఎగ్జామినర్ ఫోకస్ చేస్తే ఈ విన్యాసంలో ఏ ఏ ప్రత్యేకమైన ఆయుధాలను ప్రదర్శించడం జరిగింది, లేదా ఏ యుద్ధ నౌకలు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఏ యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది, లేదా భారతదేశం నుండి ఉదాహరణ తీసుకుంటే సైనిక విన్యాసం అనుకోండి, ఏ రెజిమెంట్ వారు వెళ్ళడం జరిగింది, ఇటువంటి వాటిపైన క్వశ్చన్ చేస్తారు. సో ఇవైతే ఖచ్చితంగా కవర్ అవుతున్నావా లేదో గుర్తుంచుకోండి, ఏ విన్యాసమైనా కూడా. సో ఇక్కడ సముద్ర శక్తి విన్యాసం అంటున్నాను. సముద్ర శక్తి విన్యాసం, ఇక్కడ విన్యాసం పేరు. ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 2 దేశాలు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆ దేశాలు ఏంటేంటి, భారత్, ఇండోనేషియా, ఇండియా, ఇండోనేషియాకి సంబంధించిన సంయుక్త విన్యాసం. 2 దేశాలకి సంబంధించిన లేదా ద్వైపాక్షిక విన్యాసం అంటాము. నెక్స్ట్, ఈ విన్యాసము త్రివిధ దళాలు అంటే ఏంటి, ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ నేవీ కానివ్వండి, లేదంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి. అలా త్రివిధ దళాల్లో ఏ దళం వారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందంటే ఇక్కడ ఇండియన్ నేవీ, భారత నావికా దళం గుర్తుంచుకోండి. భారత నావికా దళం, ఇండోనేషియా నావికా దళం సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసము. నెక్స్ట్ వచ్చేసేసి ఎక్కడ జరుగుతోంది, మరి ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఈ విన్యాసం ఎక్కడ జరిగింది, ఆతిథ్యం ఏంటి, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి. ఇక్కడ ఏ దేశాలు అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆ దేశాల్లోనే ఒక దేశం ఇక్కడ ఆతిథ్య దేశంగా ఉంటుంది. ఇక్కడ 2 దేశాలు కాబట్టి అయితే భారత ఆతిథ్యంలో జరుగుతుంది, లేదంటే ఇండోనేషియా ఆతిథ్యంలో జరుగుతుంది. సో ఇక్కడ మరి ఈ విన్యాసంలో ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏదంటే ఇండోనేషియా.
సో ఇది నావికాదళ విన్యాసం కాబట్టి ఒక తీరం పేరు గుర్తుంచుకోండి, ఒక తీరరేఖ, తీర ప్రాంతం. ఆ ప్రాంతం ఏంటంటే బాటమ్ తీర ప్రాంతం. బాటమ్ అనే ఒక తీర ప్రాంతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అక్కడే జరిగింది. గుర్తుంచుకోండి, ఇవన్నీ కవర్ అవుతూ లేదా ఎన్నవ ఎడిషన్, 4వ ఎడిషన్, 2023 4th ఎడిషన్, ఇలా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక విన్యాసాలు ముగిసి వార్తల్లోకి వచ్చాయి. మీకు ప్రారంభ వేడుక రోజున చెప్పాను. ఇవి ఎప్పుడు వార్తల్లోకి వచ్చినాయంటే 19th రోజున ముగిశాయి అండ్ May 17th రోజున ప్రారంభమయ్యాయి. 17th to 19th నిర్వహణతో వార్తల్లోకి వచ్చాయి అండ్ ద్వైపాక్షిక విన్యాసాలు ముగిశాయి. సముద్ర శక్తి 2023 పేరుతో 4వ ఎడిషన్. ఇవన్నీ మీకు న్యూస్ పేపర్లో కనబడుతూ ఉంటాయి. కనబడని ఏవైతే ఉంటే మీరు ఈ పాయింట్స్ మీరు సెర్చ్ చేయండి, దొరుకుతాయి. ఓకేనా. బాటమ్ తీరంలో ఈ నెల 14 మొదలయ్యాయి. యాక్చువల్గా 17th నుండి సీ ఫేజ్ హార్బర్ ఫేజ్ అంటాం. సో 14th నుండి 19th వరకు జరిగాయి. ఇందులో INS కవరత్తి, డోర్నియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్ భారత్ తరపున పాల్గొన్నాయి. భారత్ తరపున పాల్గొన్నవి ఏంటో ఇక్కడ చూపించడం జరిగింది. మీకు లాస్ట్ సబ్జెక్ట్ కండిషన్ 2 days బ్యాక్ ఈ విన్యాసం గురించి చెప్పాను, ఒక్కసారి చూడండి. అందులో మీకు ఏవే పార్టిసిపేట్ చేశాయి, ప్రత్యేకతలు ఏంటి, అవన్నీ కవర్ అయినాయి. అప్పుడు ప్రారంభప్పుడు డిస్కస్ చేశాను, ఇప్పుడు మీకు ముగింపు సందర్భంగా దీన్ని డిస్కస్ చేస్తున్నాను. 2 సార్లు డిస్కస్ చేసిన టాపిక్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలా ఇటీవల వార్తల్లోకి వచ్చిన విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణ తీసుకుంటే వీర్ గార్డియన్ విన్యాసం. ఎన్ని దేశాలంటే 2 దేశాలు. ఏ దేశాలంటే భారత్, జపాన్ వైమానిక దళ విన్యాసాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలకు వచ్చిన సైక్లోన్ 1 ఎక్సర్సైజ్, ఇండియా ఈజిప్ట్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం పేరు. అండ్ ఇటీవల ఎక్సర్సైజ్ డస్ట్లిక్ విన్యాసం, ఇండియా ఉజ్బెకిస్తాన్కి సంబంధించి. ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర, ఇండియా సింగపూర్కి సంబంధించింది. ఫ్రింజెక్స్, ఇండియా ఫ్రాన్స్కి సంబంధించింది. వరుణ, ఇండియా ఫ్రాన్స్కి సంబంధించింది. సో అలా వార్తలు నిలిచిన విన్యాసాలపైన పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల మనకు లాస్ట్ October 16th 2022 Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ TSPSCకి సంబంధించి విన్బ్యాక్స్ అని అడిగారు. కొన్ని విన్యాసాల యొక్క పేరును గుర్తుంచుకుంటేనే, చూస్తేనే అర్థమవుతుంది, లెటర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ స్లినెక్స్, SLINEX, ఇండియా శ్రీలంకకి సంబంధించింది. విన్బ్యాక్స్, ఇండియా వియత్నాంకి సంబంధించి. ఇటువంటివి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి కొంత ఎక్స్ట్రా ఇంకొక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మనకి ఈరోజు దాదాపు 2 to 3 టాపిక్స్ రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వచ్చాయి. రక్షణ తయారీలో అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనందరికీ తెలుసు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆత్మనిర్భర్ యోజన, భారత్లో భాగంగా ఆత్మనిర్భరత సాధించాలి, మనం సెల్ఫ్ రిలయంట్గా ఆయుధ తయారీలో మనము తయారు చేసుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం మోదీ ఆకాంక్ష. సో ఇటువంటి పరిస్థితుల్లో రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన తయారీకి సంబంధించి ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది ఇండియా. రక్షణ తయారీలు అంటే ఆయుధాలు కానీ, యుద్ధ నౌకలు కానీ, యుద్ధ విమానాలు కానీ, హెలికాప్టర్స్ కానీ స్వదేశీ పద్ధతిలో, స్వదేశీ సంస్థలచే, స్వదేశీ శాస్త్రవేత్తలతో తయారు చేయడం అన్నట్టు. అలా రక్షణ తయారీలో భారత్ రికార్డు సృష్టించింది. తొలిసారి 1,00,000 కోట్లు దాటిందంట ఉత్పత్తి. వేటి ఉత్పత్తి రక్షణ తయారీ రంగంలో లేదా రక్షణ రంగానికి సంబంధించిన తయారీ విషయంలో తొలిసారి 1,00,000 కోట్ల ఉత్పత్తి దాటింది. దట్ ఈస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ బై ఇండియా. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ రికార్డు సృష్టించింది. తొలిసారిగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్లకు పైగా విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసింది. గుర్తుంచుకోండి, ఏ ఆర్థిక సంవత్సరం గుర్తుంచుకోవాలి. 1,06 కోట్లు లేదా 1.06 లక్షల కోట్లుగా ఉండగా ఇంకా మరిన్ని ప్రైవేట్ సంస్థల నుంచి డేటా వస్తే, మరిన్ని ప్రైవేట్ సంస్థల నుంచి కూడా మనకు డేటా వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువగా అవకాశం ఉందట. రక్షణ శాఖ వారు ఈ విషయాన్ని అద్భుతంగా మనతో పంచుకున్నారు. సంతోష క్షణాలు ఇటువంటి. ఇదిలాగా 2022-23 ఆర్థిక సంవత్సరం నమోదైన రక్షణ ఉత్పత్తుల విలువ 2021-22లోని 95,000 కోట్లతో పోలిస్తే 12% పెరిగింది. పెరుగుదల ఎంతగా నమోదైందని అధికం కావడం విశేషం. రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు తమ శాఖ నిరంతరం పనిచేస్తుందని రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ల ఏకీకరణతో సహా రక్షణ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం సంస్కరణలు ప్రవేశపెట్టింది. జస్ట్ గుర్తుంచుకోండి, 1,00,000 కోట్లు దాటింది రక్షణ రంగానికి సంబంధించిన తయారీ విలువ. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. మన రక్షణ రంగ అవసరాలను వివిధ దేశాలపై ఆధారపడుతున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటిది ఇప్పుడు మనం మన దేశానికి సంబంధించి ఇండిజినస్ పద్ధతిలో తయారు చేసుకునే స్థాయికి ఎక్కాం. ఉదాహరణ తీసుకుంటే INS విక్రాంత్ లేదా IAC విక్రాంత్, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, విమాన వాహక నౌక విక్రాంత్. ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
వాగ్షీర్ జలాంతర్గామి ట్రయల్స్ ప్రారంభం. ట్రయల్స్ అంటే దీని యొక్క పరిశీలన ఎలా నడుస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మనం చూడాల్సింది వాగ్షీర్ జలాంతర్గామి 2 పదాలు. సబ్మెరైన్ అంటాం, సబ్మెరైన్ లేదా జలాంతర్గామి. కామన్గా మనకు ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ పెనిన్సులా, భారతదేశాన్ని పెనిన్సులాగా మనం పిలుస్తూ ఉంటాం. ద్వీపకల్పం, 3 వైపులా సముద్ర సరిహద్దు, ఒక వైపున ల్యాండ్ బార్డర్ ఉంది. సో అటువంటిది ఇక్కడ మనకు ఇండియన్ నేవీలో సేవలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేవీ మనల్ని కాపాడుతుంది, కంటికి రెప్పలా కాపాడుతుంది. అటువంటి ఇండియన్ నేవీలో పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి, ఐఎన్ఎస్, ఇండియన్ నేవల్ షిప్స్ అని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో సముద్రంలోని వాటర్ పైన ప్రయాణించేవేమో నౌకలు, షిప్స్. అటువంటిది సముద్రంలో బాటంలో మనకి సముద్రం లోపల గర్భంలోను సముద్రం పైన కూడా ప్రయాణించేటివి జలాంతర్గాములు. మీరు గాజీ మూవీ చూస్తుంటారు, టర్పెడో అని చెప్పేసి ఇటువంటి పదాలు. సో అది ఇక్కడ వాగ్షీర్ అనేది ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల వార్తలు ఇచ్చిన వాగ్షీర్ ఏంటి అంటారు, నౌకనా, జలాంతర్గామి ఇలా అడుగుతారు, గుర్తుంచుకోండి. జలాంతర్గామి దీన్ని ఎవరు తయారు చేశారంటే మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అంటే ఇక్కడ మనకి ముంబైకి సంబంధించింది, ముంబైలోని తయారీ కేంద్రం. సో ఇది ట్రయల్స్ ప్రారంభమైంది, అతి త్వరలో దీని సేవలు కూడా ప్రారంభిస్తారు. నౌకాదళానికి, భారత నౌకాదళానికి చెందిన కల్వరి శ్రేణి, ఇవి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. జలాంతర్గామి వాగ్షీర్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది తొలినాలలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటుకు వస్తుంది. దీనిని కమిషన్ కూడా చేస్తారు. ప్రాజెక్ట్ 75 కింద ఈ జలాంతర్గామిని తయారు చేశారు. హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ 6వ జలాంతర్గామి నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ MiG-21 వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాంట్రవర్సీగా న్యూస్లోకి వస్తున్నాయి MiG-21. ఎందుకంటే ఉన్నట్టుండి కూలిపోవడం. ఇటీవల రాజస్థాన్లోని ఒక ఇంటి పైన మిగ్ విమానం కూలిపోయింది, పడింది, కూలిపోయింది, చనిపోయారు, ప్రాణ నష్టాన్ని కూడా దారితీసింది. సో ఇటీవల కొంత వివాదాస్పదం అవుతున్నాయి. యాక్చువల్గా ఓల్డర్ ఎయిర్ క్రాఫ్ట్స్, చాలా పాతవి, మనకు సేవలు అందిస్తున్నాయి, చాలా ఏళ్ళ నుండి సేవలు అందిస్తున్నాయి. 1960s నుండి మనం సోవియట్ యూనియన్ నుండి వీటిని కొనుగోలు చేశాము. అటువంటి MiG-21 విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలకు వచ్చింది. MiG-21 సేవలకు తాత్కాలిక నిలిపివేత వేశారంట. తమ వద్దనున్న MiG-21 విమానాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ భారత వాయుసేన తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న రాజస్థాన్లోని హనుమాన్గర్లో MiG విమానం కూలిపోవడంతో 3 పౌరులు మృతి చెందారు, విమానం కూలిపోయి. ఈ నేపథ్యంలో మొత్తం విమానాలను పరిశీలించి వాటి లోపాలపై పూర్తి దర్యాప్తు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్లు గడిచిన 5 దశాబ్దాలుగా సేవల్ని అందిస్తున్నాయి. వాటిని ఇప్పటికే సేవల నుంచి తప్పించాల్సి ఉండగా విమానాల కొరత వేధిస్తుండటంతో IAF కొనసాగిస్తుంది. ప్రస్తుతం 3 MiG-21 స్క్వాడ్రన్లు సేవలు 3 ఉన్నాయంట. వీటిని 2025 వరకల్లా దశల వారీగా తప్పించేలా రక్షణ శాఖ యోచిస్తుంది. భారత వాయుసేవలో MiG బైసన్ విమానాల్లో అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు మరణాలు చోటు చేసుకోవడంతో వీటిని ఎగిరే శవపేటికగా పిలుస్తున్నారు. ఎగిరే శవపేటిక 1960లో వీటిని IAFలోకి ప్రవేశపెట్టారు. గడిచిన 60 ఏళ్లలో 400 మిగ్లు కుప్పకూలడం గమనార్హం. దాదాపు 200 మందికి పైగా పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ప్రమాదానికి చనిపోయారంట. గుర్తుంచుకోండి, 57 మిగ్గులు కూలిపోయారంట 2016 నుండి 2021. దీన్ని ఎగిరే శవపేటిక అంటారు. ఎగిరే శవపేటిక దీన్ని అభివర్ణిస్తున్నారు చాలా వరకు కూడా. సో అటువంటి వీటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తారు, గుర్తుంచుకోండి. ఏ దేశం నుండి ఏం ఉత్పత్తి చేసుకుంటున్నారు అండ్ ఏం మనం దిగుమతి చేసుకుంటున్నాం ఖచ్చితంగా చూడండి. ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నామని ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల వార్తలకు వచ్చిన సిప్రీ రిపోర్ట్స్ వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ మీకు రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో మీకు లైవ్ రూపంలో, అందులో మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి, క్వశ్చన్స్ సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చని. సో రానున్న పోటీ పరీక్షల్లో నేను ఇస్తున్న వీడియోస్, పర్సనల్గా ఇస్తున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇందులో లైవ్ రూపంలో కొన్ని వీడియోస్ అందిస్తున్నాను. షార్ట్స్ రూపంలో కూడా నాకు సమయం తక్కువ ఉన్నప్పుడు షార్ట్స్ రూపంలో చిన్న స్వల్పకాల వ్యవధి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. కమ్యూనిటీలో రెగ్యులర్గా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రానున్న పోటీ పరీక్షకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లైవ్ రూపంలో. చూడండి ఒకసారి, ఓకేనా? అండ్ G7 దేశాలలో లేదా G7లలో దేశాధినేతలతో మోదీ భేటీ. G7 దేశాధినేతలతో మోదీ భేటీ. ఇక్కడ G7 అంటే ఏంటో గుర్తుంచుకోండి. G7 గ్రూప్ ఆఫ్ 7. G7లో ఉన్న దేశాలు ఏంటి ఫస్ట్ గుర్తుంచుకోండి.
యుఎస్ఏ, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. గుర్తుంచుకోండి G7 దేశాలు. ఈ దేశాలకు సంబంధించిన మీటింగ్ ఇటీవల 49th సమ్మిట్ 49వ సదస్సు హిరోషిమా ఎక్కడ ఉంది? హిరోషిమా జపాన్లో ఉంది. అక్కడ జరిగింది. ఈ దేశాధినేతలు వెళ్ళారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆహ్వానితులు అంటే ఇన్వైటీగా, ఇందులో సభ్యదేశం కాకపోయినా వెళ్ళారు. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన డిస్కస్ చేశారు. గుర్తుంచుకోండి. సో G7 సమ్మిట్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ప్రస్తుతం G7 సమ్మిట్ ఎవరి అధ్యక్షతన, ఎవరి ఆతిథ్యంలో జరిగిందంటే జపాన్ అధ్యక్షతన, జపాన్ ఆతిథ్యంలో జరిగింది. హిరోషిమా ప్రాంతంలో జపాన్ అని గుర్తుంచుకోండి. సో ఇది అండ్ ఇక్కడ మోదీ గారు వెళ్ళారు కాబట్టి అందులో ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు జరిగాయంట. జపాన్లోని హిరోషిమాలో జరుగుతున్న G7 సదస్సుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలతో గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, రక్షణ, ఇంధన రంగాల్లో వాణిజ్య పెట్టుబడులు, ప్రపంచ సవాళ్లపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్స్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అండ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, వియత్నాం ప్రధాని ఫామ్ మింగ్ చిన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోలతో పాటు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్తో మోదీ భేటీ అయ్యారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న పేపర్లో ఒక చిన్న బాక్స్ ఐటెం చదువుకుంటే ఎంత సమాచారం వస్తుందో చూడండి. సో ఈ దేశాధినేతలు ఎవరెవరు ఉన్నారో మనకు తెలుస్తుంది. దేశాధినేతలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇదొకటి. అండ్ ఇందులో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానంపై ప్రత్యేక అతిథిగా G7 సదస్సుకు వచ్చారు. మోదీ వెళ్ళారు. మోదీ వద్దకు వచ్చిన ఆయన ఆత్మీయంగా మాట్లాడారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు చాలాసేపు మాట్లాడి జపాన్ పత్రిక షింబున్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే రష్యా యుక్రెయిన్ సంబంధించిన సంక్షోభం పైన ఒక దేశానికి సంబంధించిన సార్వభౌమత్వాన్ని వేరే దేశం గౌరవించాలని చెప్పారు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్, రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టేటప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత్ గైర్హాజరు గురించి రష్యా నుంచి చమురు దిగుమతిపై ప్రశ్నించగా యుక్రెయిన్లో శాంతికి భారత్ కృషి చేస్తుందని మోదీ చెప్పారు. అండ్ ఐక్యరాజ్య సమితి తీర్మానానికి మేము గైర్హాజరైన ఐక్యరాజ్య సమితి విధి విధానాలకు, అంతర్జాతీయ చట్టాలకు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి భారత ప్రధాని చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియాకి రష్యా పెద్దన్న పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ కొన్ని మీరు అనలిటికల్గా ఆలోచిస్తే సమాధానం దొరుకుతాయి వీటికి. దేశాల భౌగోళిక సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. యుక్రెయిన్ సమస్యకు ఐక్యరాజ్య పరిధిలోనే కాకుండా ఆవలు కూడా శాంతియుత పరిష్కారాన్ని మా వంతు పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి మోదీ చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ G7. గుర్తుంచుకోండి. G7 49th ఎడిషన్ ఇప్పుడు సదస్సు కదా, May 19th నుండి 21st వరకు జరిగింది. గుర్తుంచుకోండి, May 19th to 21st. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ G7 సదస్సుకి సంబంధించి మోదీ గారు వెళ్ళారు. 49th సమ్మిట్ జపాన్ ఆతిథ్యంలో అధ్యక్షత జరిగింది. లాస్ట్ ఇయర్ జర్మనీ అధ్యక్షతలు జరిగింది. 48th సదస్సు 2022లో, 2021లో మనకు యూకే ఆతిథ్యంలో జరిగింది. 47th అది. గుర్తుంచుకోండి, ఈ మూడు గుర్తుంచుకోండి. అండ్ ప్రస్తుతం మయన్మార్ మోచా తుఫాను బారిన పడిన మయన్మార్కి భారత్ చాలా వరకు సహాయాన్ని అందిస్తుంది. ఇటీవల ఆపరేషన్ కరుణ ఆపరేషన్స్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. మీకు రీసెంట్గా నేను ఇందాక చెప్పాను కదా, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఆపరేషన్స్ పైన షార్ట్ వీడియో తీశాను. ఒకసారి ఆ స్లైడ్ చూడండి, మీకు 7-8 ఆపరేషన్లు కనబడుతూ ఉంటాయి. ఏ దేశానికి భారతదేశం సంబంధించి ఆపరేషన్ ఏంటి, ఎందుకు కారణం అని చెప్పేసి ఖచ్చితంగా చూడండి ఆ వీడియో, 1 minute వీడియో. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఆపరేషన్ కరుణ మయన్మార్కి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించింది. మోచా తుఫాను ఉంది కదా, ఆ మోచా తుఫాను వల్ల ఇబ్బంది పడిన మయన్మార్కి సహాయం అందిస్తుంది ఆపరేషన్ కరుణలో భాగంగా. అందులో భాగంగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక ఇచ్చింది, గణాంకాలు ఇచ్చింది. అందులో ఏమని చెప్తుందంటే ఇండియా సప్లైడ్ ఆర్మ్స్ వర్త్ 422 crore టు మయన్మార్ అని చెప్పేసి భారతదేశం దాదాపు మయన్మార్కి 422 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను సరఫరా చేసిందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి పేర్కొంది. గుర్తుంచుకోండి. సో మయన్మార్ పైన మీకు ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఇటీవల మయన్మార్కి సంబంధించిన 3 finger సెల్యూట్ ఇంపార్టెంట్, ఆంగ్ సాంగ్ సూకీ ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మయన్మార్లో ప్రస్తుతం సైనిక పాలన ఉంది. ఇటువంటి ఎగ్జామ్లు అడుగుతారు. అండ్ ఇప్పుడు మోచా అనే తుఫాను పేరుని ఎవరు పెట్టారంటే యమన్ పెట్టింది. 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనే అంశం వార్తలకు వచ్చింది. 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశము, 76వది. ఎక్కడ జరుగుతుంది అంటే హెల్త్ రిలేటెడ్ అంటేనే మనకు గుర్తు జెనీవా. హెల్త్ అంటేనే జెనీవా, WHO ఆతిథ్యంలో జరుగుతుంది, ఆధ్వర్యంలో జరుగుతుంది.
వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76th ఎడిషన్ జెనీవా స్విట్జర్లాండ్లో జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి? సో ఎప్పటి నుండి జరుగుతుందంటే May 21st ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, May 21st నిన్నటి నుండి ప్రారంభమైంది, 30th వరకు జరుగుతుంది. థీమ్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఏదైనా అంతర్జాతీయ సదస్సు ఉంది అంటే థీమ్స్ అడుగుతారు. దీని యొక్క థీమ్ ఏంటంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎట్ 75 సంవత్సరాల WHO అన్నట్టు. సేవింగ్ లైఫ్స్ డ్రైవింగ్ హెల్త్ ఫర్ ఆల్, అందరి ఆరోగ్యాన్ని కాపాడాలి అని ఒక ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. ఈ థీమ్స్ని ఎక్కువగా మీరు ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. ఏ భాషలో ఉంటే ఆ భాషలోనే థీమ్ని గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లో వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. సో 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ, థీమ్ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఎనఫ్. అండ్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్, కేంద్ర పోర్టులు అండ్ రవాణా శాఖ మంత్రి, ముఖ్యంగా ఏ రవాణా శాఖ, నౌకాదళ లేదా నావికాదళ రవాణాకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ అని గుర్తుంచుకోండి. ఓడరేవుల శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం? సర్బానంద్ సోనోవాల్ గారు. ఆ మంత్రిత్వ శాఖకి, అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు టూరిజం డిపార్ట్మెంట్కి మధ్య కుదిరిన ఒప్పందం గుర్తుంచుకోండి. MOU సైన్డ్ ఫర్ రివరైన్ బేస్డ్ రిలీజియస్ టూరిజం సర్క్యూట్. గుర్తుంచుకోండి, రివరైన్ అంటే నది, బేస్డ్ ఆధారిత, రిలీజియస్ మతపరమైన పవిత్ర పర్యాటక ప్రదేశాలను సందర్శించే యాత్ర. 7 ప్రదేశాలను, బ్రహ్మపుత్ర నదికి ఆనుకొని ఉన్న 7 ప్రదేశాలను సందర్శించడానికి సాగర్మాల ప్రోగ్రాంలో భాగంగా ఒక ఒప్పందం కుదిరింది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్, అస్సాం ప్రభుత్వము మరియు టూరిజం వారు. సో ఎందుకు ఆ 7 ప్రాంతాలు? కామాఖ్య మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా అంబుబాచి మేళ మనం చూస్తాం. కామాఖ్య అండ్ పండునాథ్ అండ్ అశ్వక్లంత అండ్ అట్ ద సేమ్ టైం డౌల్ గోవింద అండ్ ఉమానంద అండ్ చక్రేశ్వర్ అండ్ అరుణ్యాన్ని సీత్ర అని చెప్పేసి ఈ ప్రాంతాలు 7 ప్రాంతాలు ఇవి బ్రహ్మపుత్ర నది పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించే యాత్ర సాగర్మాల్లో భాగంగా ఉద్దేశించింది రివరైన్ బేస్డ్ రిలీజియస్ టూరిజం సర్క్యూట్. గుర్తుంచుకోండి, అంటే నది ఆధారిత ప్రాంతాలను పర్యటించడానికి ఉద్దేశించబడిన ఒక ఒప్పందం. పవిత్ర ప్రదేశాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, రిలీజియస్ ప్లేసెస్. అండ్ కేంద్రం గడిచిన సంవత్సరంలో నిషేధించిన ఒక గేమ్కి మరొకసారి భారత్లో అనుమతి దొరికింది. గేమ్ కొన్ని విదేశీ యాప్లపైన, యూట్యూబ్ ఛానళ్లపైన అండ్ ఇటువంటి వాటిపైన, వివాదాస్పద యాప్లపైన భారత ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుంది. ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A ఆధారంగా విదేశీ యాప్లపైన నిషేధాన్ని విధిస్తుంది భారత ప్రభుత్వం. అలా నిషేధానికి గురైంది ఈరోజు మరొకసారి అనుమతులు ఇచ్చారంట. ప్రముఖ మల్టీప్లేయర్ అంటే ఒక్కరు కాదు, 2-3 ఆడొచ్చు అన్నట్టు. మల్టీప్లేయర్ గేమ్, వీడియో గేమ్లలో షూటింగ్ గేమ్ బ్యాటిల్ అంటే మనకు పబ్జీ లాంటి గేమ్ ఇది. సో ప్రముఖ మల్టీప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ గుర్తుంచుకోండి. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా, ఇది గేమ్ పేరు. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మరోసారి భారత్కి ఎంట్రీ ఇవ్వనుంది. పబ్జీ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్ గత ఏడాది నిషేధానికి గురైన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి 3 నెలల ట్రయల్కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గేమింగ్ కంపెనీ సర్వర్ లొకేషన్లో డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించిన 3 నెలల ట్రయల్కి మాత్రమే అనుమతినిస్తున్నట్టు చెప్పారు. ఏం లేదు, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐటీ చట్టము, వీటి గురించి ఎర్లియర్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే వాటి లింక్ చేసుకోండి, అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గారు వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ పర్సన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు, కాన్స్టిట్యూషన్ సంబంధించి అడుగుతారు. హైకోర్టుల్లో న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చింది, ఆర్టికల్ 217. అదే సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 124. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు, మనం ఆర్టికల్ 223 దగ్గర, తాత్కాలిక న్యాయమూర్తులు ఆర్టికల్ 224 దగ్గర డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక సీజే ఆర్టికల్ 223 గుర్తుంచుకోండి. సో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట సాయి నియమితులయ్యారు. రాష్ట్రపతి నియమిస్తారు న్యాయమూర్తులను, గుర్తుంచుకోండి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్ శేషసాయి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థాయి సీజేగా నియమితులయ్యారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ లా వారు ఇటీవల అధికారికంగా చెప్పారు, న్యాయశాఖ మంత్రిత్వ వారు చెప్పారు. గుర్తుంచుకోండి, ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజే ఆర్టికల్ 223
అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పర్సన్ వార్తలకు వచ్చారు. భారత నావికా దళంలో విశేష కృషి చేసిన సేవలు అందించిన ఒక మాజీ కమాండర్ ఒక అద్భుత రికార్డు సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ రేస్లో పాల్గొన్న ఒక వ్యక్తిగా ఇటీవల ఇండియన్ నేవీ వారికి తనకి సత్కారం కూడా చేశారు. తన పేరు గుర్తుంచుకోండి, అభిలాష్ టోమీ. ఏ సోలో నాన్ స్టాప్ సర్కమ్ నావిగేషన్ అంటే వాటర్ పైన ప్రయాణించడం. ఏ సోలో సింగిల్గా నాన్ స్టాప్ ఆగకుండా చేసిన ప్రయాణం. గ్లోబ్ వితౌట్ మోడర్న్ టెక్నాలజికల్ ఎయిడ్స్, ప్రస్తుతం ఉన్న మోడర్న్ ఎక్విప్మెంట్స్ మోడర్న్ ఫెసిలిటీస్ ఏవి లేకుండానే గ్లోబ్ని చుట్టుముట్టాడు అన్నట్టు అతను నావికా మార్గం ద్వారా. సో అలా ఒక ప్రత్యేకమైన అంశంతో గోల్డెన్ గ్లోబ్ రేస్కి సంబంధించి వార్తలు నిలిచిన ఇండియన్ నేవీ మాజీ కమాండర్ ఎవరంటే సో గుర్తుంచుకోండి, అభిలాష్ టోమీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ ప్రమోద్ బాసిన్ గారు, చైర్మన్ ఆఫ్ డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రమోద్ బాసిన్. గడిచిన ఏప్రిల్లో కూడా తన గురించి మనం డిస్కస్ చేసాం, మరొకసారి వార్తలోకి వచ్చారు. అండ్ ఇటీవల ఏపీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన ఏపీ విజయవాడకు సంబంధించిన ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్ అడుగుతారంటే క్రీడాకారుల పేర్లు ఇస్తారు, వారు ఏ క్రీడకు సంబంధించిన వారని క్వశ్చన్ చేస్తారు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ జ్యోతి సురేఖ వార్తల్లోకి వచ్చింది. సో జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో ప్రథమేష్కు పసిడి. ఇటీవల జ్యోతి సురేఖ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఏ క్రీడకి సంబంధించిన వారంటారు? ఆర్చరీ. ఇటీవల స్వర్ణ పథకాలను గెలుస్తూ తరచు వార్తలకు వచ్చింది. కెరీర్లోనే సూపర్ ఫామ్లో ఉన్న భారత స్టార్ ఆర్చర్ విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 పోటీల్లోనూ స్వర్ణ పథకాన్ని కొల్లగొట్టింది. గత శనివారం ముగిసిన కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో జ్యోతి జోడీ విజేతగా నెగ్గింది. సో ఇక్కడ జ్యోతి సురేఖ ఏ క్రీడకి సంబంధించిన వారని మాత్రమే ఎగ్జామ్లో ఫోకస్ చేస్తారు, ఆర్చరీ అని గుర్తుంచుకోండి. విజయవాడకి సంబంధించిన తెలుగు అమ్మాయి కాబట్టి ఇంపార్టెంట్. అండ్ గట్స్ అమిడ్స్ట్ బ్లడ్ బాత్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. క్రికెట్కి సంబంధించిన పుస్తకం. గట్స్ అమిడ్స్ట్ బ్లడ్ బాత్ అనే పుస్తకం ద అంశుమాన్ గైక్వాడ్ నరేటివ్, అంశుమాన్ గైక్వాడ్ వారికి సంబంధించిన పుస్తకం బై ఆదిత్య భూషణ్, ఎడిటెడ్ బై సచిన్ బజాజ్. ఏం లేదు, ఎవరికి సంబంధించిన గుర్తుంచుకోండి, అంశుమాన్ గైక్వాడ్ నరేటివ్ పుస్తకం ఇటీవల వార్తలకు వచ్చింది. గట్స్ అమిడ్స్ట్ బ్లడ్ బాత్ అనే ఒక పుస్తకం. దీనికి సునీల్ గవాస్కర్ గారు అండ్ గుండప్ప విశ్వనాథ్, మాజీ క్రికెటర్ విశ్వనాథ్, తను ఈ పుస్తకానికి ముందు మాట రాశారు, జి విశ్వనాథ్ గారు, గుర్తుంచుకోండి. సో ఈ పుస్తకం ఎవరికి సంబంధించింది, ఎవరు రాశారు, ఎవరు ఎడిట్ చేశారు, దట్స్ ఎనఫ్. సో క్రీడకు సంబంధించిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సముద్ర శక్తి విన్యాసాలు ముగిసి వార్తలకు వచ్చే ఇండోనేషియాకి సంబంధించి. అండ్ రక్షణ తయారీలో భారత్ తొలిసారి 1,00,000 కోట్ల ఉత్పత్తి దాటింది. అండ్ వాగ్షీర్ జలాంతర్గామి ట్రయల్స్ పూర్తయ్యాయి. అండ్ MiG-21 సేవల తాత్కాలిక నిలిపివేత అనే అంశము. అండ్ G7లో దేశాధినేతలతో ముచ్చటించిన లేదా ప్రముఖ అంశాలను చర్చించిన మోదీ. అండ్ భారత్ మయన్మార్కి ఏ విధమైన సాయం చేసింది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తోంది. 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ థీమ్ గుర్తుంచుకోండి. అండ్ బ్రహ్మపుత్ర నది చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు చుట్టుముట్టే ఒక అద్భుతమైన అంశము రివరైన్ బేస్డ్ రిలీజియస్ టూరిజం సర్క్యూట్. అండ్ BGMI గేమ్కు భారత ప్రభుత్వం మరొకసారి అనుమతినిచ్చింది. ఆకుల వెంకట శేషసాయి గారు ఏపీ హైకోర్టు తాత్కాలిక CJగా నియమితులతో వార్తలకు వచ్చారు. అండ్ అభిలాష్ టోమీ ఇటీవల ఒక అద్భుతమైన రికార్డుతో సృష్టించారు, గోల్డెన్ గ్లోబ్ రేస్లో వార్తలకు వచ్చారు. ప్రమోద్ బాసిన్ గారు డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా. అండ్ ఆర్చరీలో సంచలనం సృష్టిస్తున్న జ్యోతి సురేఖ. అండ్ గట్స్ అమిస్ట్ బ్లడ్ బాత్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలకు వచ్చింది, అంశుమాన్ గైక్వాడ్ నరేటివ్ అనే పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.